ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనం నుండి 54 వచనాల వరకు ధ్యానించుకుందాం. 2 దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చాను. గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షరసము చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనేను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియలు. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈరోజు యేసు ప్రభువారు గలిలయ ప్రదేశములలోనికి వచ్చి ఆయన చేసిన అద్భుత కార్యములు 2వ సూచక క్రియల గురించి మనము చూడబోతున్నాం. యేసు ప్రభువారు సమరయలో 2 దినాలు గడిపి అక్కడ నుండి ఆయన గలిలయ కానా అనే ఊరికి ఆయన వెళ్ళడము జరిగినవి. అయితే ఆయనకు ముందే తెలుసు, అనేక మంది ప్రజలు యెరూషలేములో జరుగుతున్నటువంటి పండగ దినములో యేసు ప్రభువారు అక్కడ అనేకమైన కార్యములు చేసినందుకు వారు అవన్నీ చూశారు. కనుక వారందరికీ ఏమనిపించింది, ఖచ్చితంగా మా ఊర్లో కూడా యేసు ప్రభువారు సూచక క్రియలు అద్భుత కార్యములు చేస్తే బాగుండేది అని ఆయనను చాలా గొప్ప మనసుతో చేర్చుకున్నారు. కేవలం యేసు ప్రభువారు మరి తమ యొక్క ప్రదేశాల్లో కూడా సూచక క్రియలు చేయాలి, ఆయన ద్వారా కొంతమంది మేలు పొందాలని భావనతో ఆయనకి చేర్చుకున్నారు. ఎందుకంటే ఇటీవలన యేసు ప్రభువారు మరి గలిలయ కానాలో ఆయన నీళ్లు ద్రాక్షరసంగా మార్చిన సంఘటన మరి ఆ ఊళ్ళో అనేక మంది చూచి ఉన్నారు. కనుక యేసు ప్రభువారు చాలా దినాలు ఆయన యూదయ ప్రదేశంలో ఉన్నందున మరలా ఆయన గలిలయ ప్రదేశానికి వచ్చారు అన్న వార్త విని అనేక మంది ఆయన వద్దకు చేరుకున్నారు. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడు. దాదాపు చావడానికి ఆయన మరి సిద్ధంగా ఉన్నాడు.
అయితే ఆ ప్రధాని మరి యేసు ప్రభు యూదల నుండి గలిలీకి వచ్చాడన్న సంగతి ఆయన విని, ఎలా అయినా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళి, తన కుమారుడు చావసిద్ధమై ఉన్నాడు గనుక అయ్యా తమరొచ్చి స్వస్థపరచాలి అని ఆయనను వేడుకొంటున్నాడు, ఆయనను బ్రతిమలాడుతున్నాడు. అక్కడ ఆ ప్రధాని యేసు ప్రభు దైవ కుమారుడు అని నమ్మి రావడం సంగతి కాదు, కానీ యెరూషలేములో ఆయన అనేక అద్భుతాలు చేశాడు కనుక నా కుమారుని కూడా ఆయన బాగు చేయగలడు అని తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు ఆయన. అయితే యేసు ప్రభు వారు ఎవరు పిలిస్తే వారి ఇంటికి వెళ్ళిపోయే స్థితి కాదు. కొందరికి మాట మాత్రం చెప్పేవారు, కొన్ని చోటికి తాను స్వయంగా వెళ్ళేవారు. అయితే యేసు ప్రభు వారు వారికి హెచ్చరిస్తూ, సూచక క్రియలు మహత్కార్యములు చూస్తేనే కానీ మీరెంత మాత్రము నమ్మరు కదా అని ఆ ప్రధానిని ప్రభువారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా అద్భుత కార్యాలు మన ద్వారా జరుగుతుందంటేనే, ఏదైనా సూచక క్రియలు జరుగుతుందంటేనే ఎవరైనా మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. అలా కాని పక్షంలో ఎవరు కూడా మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. కనుక యేసు ప్రభువారు స్పష్టంగా అంటున్నారు, సూచక క్రియలు మహత్కార్యములు చూస్తేనే కానీ మీరు ఎవరు నమ్మరు కదా అని ప్రభు ఆయనకి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చచ్చిపోక ముందే, చావక మునిపే మా ఇంటికి రండయ్యా అని చెప్పి ఆయన బ్రతిమలాడుతున్నాడు, వేడుకుంటున్నాడు. అయితే యేసు ప్రభువారు సున్నితంగా ఆయనకు ఒక మాట అంటున్నాడు. ఇది ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చూస్తాడు. ఈరోజు కూడా నువ్వు చర్చికి చాలామంది వస్తూ ఉంటారు, సేవకుల దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. వచ్చిన వారు దేవుడు ఉన్నాడని నమ్మాలి. విశ్వాసము లేకుండా ఎవరు దేవుడికి ఇష్టలుగా ఉండలేరు. వచ్చే ప్రతి వ్యక్తి కూడా దేవునికి నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రతిఫలము దయచేస్తాడని హృదయాంతరంగంలో విశ్వసించాలి. అయితే వచ్చిన ఈ ప్రధాని నువ్వు మా ఇంటికి రావాలి అని ఆయన అడిగిన మాటకు యేసుప్రభువారు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పి, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. మంచోడు కదా, నేను రావటం కాదయ్యా, నేను చెప్తున్నాను, నీ కొడుకు చచ్చిపోడు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన ఏం కాదు ఆయనకి, నువ్వు వెళ్ళు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, దైవజనుడు కొన్నిసార్లు మనకు అభయం ఇచ్చి దేవుని పేరిట ప్రార్థించి ఏ మాట తెలియచేస్తారో ఆ మాట మనము నమ్మేవారమై ఉండాలి. ఆ మాట నమ్మినట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాడు. అయితే ఇక్కడ గమనించండి, ఆ మనిషి మార్గంలో వెళుతుండగానే దాదాపుగా చాలామంది మరి తన ఇంటి నుంచి తన దగ్గరికి తన దాసులు ఎదురుగా వచ్చి, అయ్యా బాబు బ్రతికున్నాడయ్యా, ఆయనకి ఏం కాలేదయ్యా, ఆయన బ్రతికి బాగున్నాడయ్యా అని చెప్పి ఆయనకి ఆ మాటను సాక్ష్యము చెప్పారు. అయితే ఆ ప్రధాని ఎన్ని గంటకి బాగుపడ్డాడయ్యా, ఎప్పటి నుంచి ఆయనకి ఆ జబ్బు వదిలింది, ఎప్పటి నుంచి బాగున్నాడు అని అడిగినప్పుడు ఆ దాసులు నిన్న 1 గంటకే తన జ్వరము వదిలిపోయింది, అతను మంచిగా ఉన్నాడు నిన్న 1 గంటకు అని చెప్పి వారు ఆ మాట సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ మనం చూస్తున్నప్పుడు నిన్న 1 గంటకే యేసు ప్రభువారు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసుతో తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొని అతడు చాలా సంతోషించాడు. సంతోషించడమే కాదు, యేసయ్య మాటలో ఎంత శక్తి ఉందో ఆ ప్రధాని ఇంటి వారు కూడాను యేసు ప్రభునందు విశ్వాసముంచారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
ఈరోజు దైవ సేవకులు మీతో ఎన్నిసార్లు మీ కుటుంబం క్షేమం గురించి ప్రవచించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసి మీకు ఇది మంచి జరుగుతుంది అని చెప్పినప్పుడు వినేసి వెళ్ళిపోయి దేవునికి నమ్ముతున్నారా? నమ్మట్రు. ఇంకా ఏదైనా జరిగితే అప్పుడు నమ్ముదామంటారు. ఇంకా ఏదైనా దేవుడు మేలు చేస్తే నమ్ముదాం. ఎంత స్వార్థపరులు! తప్పు అండి, అలా చేయకూడదు. ఒక్కసారి యేసయ్య మాట మన ఇంటికి వచ్చి తాకబడింది, మన కుటుంబంలో ఎవరికి బాగోలేదో వారికి తాకింది అంటే మనస్ఫూర్తిగా ప్రభువును మనం నమ్మి తన బిడలుగా మారి తన పట్ల విశ్వాసం కలిగి జీవించాలి. ఈ కపెర్నహూము యొక్క అధిపతి ప్రధాని తన కొడుకు బాగుపడితే ఇంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభువును నమ్ముకున్నారండి. ఎందుకంటే యేసు మాటలో శక్తి ఉంది అని. ఎన్నిసార్లు యేసయ్య తన సేవకుల ద్వారా మాట్లాడి మనం బాగు చేసినా సరే పెద్ద పట్టించుకో. మనం ఇంకొకటి జరగాలి, మనకన్నీ జరగాలి, మనకు డబ్బు, ధనాలు, వెండి, బంగారం అన్నీ అయితేనే అప్పుడు దేవుడు. కానీ నమ్మరు అలాంటి వారు. ఈరోజు జాగ్రత్త గమనించండి. దేవుని సేవకుడు దేవుని మాటలు మీతో పలికినప్పుడు, మీ ఇంటికి ఒక శుభకార్యములు, శుభానవాలు జరిగినప్పుడు ఇంటి వారందరూ ప్రభు పట్ల నమ్మకం కలిగి జీవించటం మీరు నేర్చుకోగలిగితే, అటు నమ్మకత్వం కలిగి ఉండగలిగితే మీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది, దీవెనలు కలుగుతుంది, ఆశీర్వాదములు కలుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండో సూచక క్రియలు. అవునండి, ప్రభు మనకు దర్శించినప్పుడు తన పట్ల మన విశ్వాసం కలిగి ఉంటే ఎన్నో అద్భుతాలు మనం చూస్తాం. యేసు ప్రభువారు గలిలయ మొట్టమొదటిగా ఆయన నీళ్లను ద్రాక్షరసము చేసి కొరత కలిగిన కుటుంబాలకు ఆయన కొరతను నింపి దేవుని దీవెనలతో తృప్తిపరిచాడు. ఇప్పుడు రెండో కార్యక్రమము కపెర్నహూములో చావనయుణ్ణి, విపరీతమైన జ్వరముతో బాధపడి చావనై ఉన్నటువంటి ప్రధాని కుమారునికి దేవుడు బ్రతికించాడు. కేవలం విశ్వాసం మాత్రం ఉంచినందుకు ఆ కుమారుడు బ్రతికాడు. దేవుని బిడ్డ, దేవుని మాట వింటూ కూడా దేవునికి నమ్మకుండా ఉన్నావా? ఏదో జరిగితే నమ్ముదామనుకుంటున్నావా? అది నీకు ప్రాణాంతకమైన స్థితికి నడిపిస్తుంది. దేవునిని ఎప్పుడు ఎవరు పరీక్షించకూడదు. దేవునిని ఎవ్వరు ఎప్పుడు కూడా దూషించకూడదు. దేవుని పట్ల విశ్వాసం ఉంచిన వారు రక్షించబడతాడు. దేవుని పట్ల విశ్వాసం ఉంచి దేవుని బిడగా మారిన వారు ఎంతగానో దేవుని ద్వారా ఆశీర్వదింపబడతారు. కానీ దేవుని మాటలకు సందేహించి దేవుని విషయంలో గనుక మనము అనేకమైన పరీక్ష పెడితే దేవుని పరీక్షించగలిగినంత స్థాయి మనది కాదు. దేవునికి సందేహించి మనము ఏది కూడా పొందుకోలేము. సందేహించువాడు గాలి చేత రేపబడే తరంగమును పోలి ఉంటాడు. విశ్వాసం కలిగి జీవిద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాల సమయంలో అమూల్యమని మీ మాట కొరకు వందనాలు. ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచి మీ మాటలు యందు నమ్మిక ఉంచితే ఎన్నైనా అద్భుత కార్యాలు మీరు చేస్తారు. ప్రభువా, ఈరోజు విన్న వాక్యమును బట్టి ఈ మాట విన్న ప్రతి బిడలు మీ పట్ల విశ్వాసము కలిగి వారును వారి కుటుంబాలను రక్షించబడి విశ్వాసములో వృద్ధి పొందే భాగ్యము అనుగ్రహించండి. కష్టాలు, నష్టాలు, శోధన, శ్రమలు నలిగిపోతూ మీ వద్దకు రాక, మీ మాటలు నమ్మక నశించిపోవడం కంటే మీ వద్దకొచ్చి మీరు చెప్పినవన్నీ చేసి మీ మాట చొప్పున జీవించే భాగ్యవంతులై ఉండే కృప అనుగ్రహించుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.